ఫస్ట్ అసలు జనానికి మామూలు ఆడియన్‌కి అండి, మామూలు సినిమా టికెట్ కొని థియేటర్‌లోకి వెళ్ళే మామూలు ఆడియన్‌కి వచ్చే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, అసలు ఏంటి రెంటలు? ఏంటి పర్సెంటేజ్? ఏంటి గొడవ అనేది వాళ్ళకి చాలా మటుకు సంబంధం అర్థం లేని గాని ఇష్యూ గాని, సంబంధం లేదు. కాకపోతే అర్థం కాదు. డిస్కషన్ మీడియాకొచ్చింది కాబట్టి డిస్కస్ చేసుకుంటారు. చేస్తున్నారు. అసలు వాళ్ళకి అర్థమయ్యే భాషలో మీరేం చెప్తారు సార్? అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఒకటేనండి. ప్రేక్షకుడికి సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ అందించటానికి నిర్మాత ఓ సినిమా తీస్తాడు. ఆ నిర్మాత ఒక కమిట్మెంట్, ఒక హీరోతో కమిట్మెంట్, ఇంత రెమ్యునరేషన్ అని, డైరెక్టర్ గాని ఇయన్నీ అని సో మెనీ ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని ఇంత ఇప్పుడు పాన్ ఇండియా వచ్చేసింది. పాన్ ఇండియాకి ఒక సినిమా అనుకుంటారు. చిన్న సినిమాలు మామూలుగా అనుకుంటారు. ఈజ్ ద కామన్. అవును. ప్రొడ్యూసరు ఇప్పుడున్న పద్ధతి ఏమని అనుకుంటాడు, ఓకే 400 కోట్లలో నేను సినిమా తీస్తే నాకు సాటిలైట్ ఎంత వస్తుంది, పాన్ ఇండియా ఎంత వస్తుంది, తెలుగు రైట్స్ నాకు థియేటర్‌గా ఎంత వస్తుంది అనుకుంటాడు. అవును. ఓకే నాకు ఇవన్నీ అందేంత నాకు ఒక రేటు పెరుగుతుంది. ఈ డబ్బు పాన్ ఇండియా కాబట్టి ఒక మినిమమ్ రేట్ అయితే పెంచాలి కాబట్టి ఓ మినిమమ్ రేటు పెంచితే ఆ పెంచిన దాంట్లో ప్రేక్షకుడు 10 రోజులు మాకు కలెక్షన్, అభిమానులు మాకు సినిమా చూసి కలెక్షన్ ఇస్తే ప్రీమియర్ షో డబ్బులు పెరిగితే ఈ డబ్బు సరిపోతుందని ఒక ప్లానింగ్‌తో సినిమా తీసుకుంటాడు. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? 3 సంవత్సరాల ముందు స్టార్ట్ అవుతాయి సినిమాలు. ఏదైనా ప్లానింగ్ పెద్దవి. ఓ 10 సినిమాలు మాత్రమే, 10 హీరోలువి. తక్కువవన్నీ రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి, వెళ్తుంటాయి. ఎప్పుడు పర్సెంటేజ్ సిస్టంలోనే ఆడుతూ ఉంటారు. ఎవరు ఎగ్జిబ్యూటర్‌కి గానీ, మనకు గానీ లేదు. ఇక్కడ ప్రాబ్లమ్ మళ్ళా వస్తుందల్లా ఎవరైతే లస్సీస్ ఉన్నారో, ఇది తెలంగాణలో లస్సీస్ ఉన్నారో లీజ్ ఓనర్స్, వాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే. వాళ్ళు నిజమైన ఓనర్స్ వచ్చి మాకు ఇది కావాలని అడగరండి. నిజమైన ఓనర్స్ ఉన్నారు కొంతమంది. ఎగ్జిబ్యూటర్‌కి బాధ ఉంది. ఎగ్జిబ్యూటర్‌కి కష్టం ఉంది. సింగిల్ స్క్రీన్‌లో ఎగ్జిబ్యూటర్ ఏంటంటే అసలు మల్టీప్లెక్స్ రావడం ఏంటి? మల్టీప్లెక్స్ మా డబ్బు దోచుకుపోవడం ఏంటి? మల్టీప్లెక్స్ కలెక్షన్ తీసుకెళ్ళడం ఏంటి? సింగిల్ స్క్రీన్ ఏంటి? అనేది ఒక ఫీలింగ్ ఉంది. ఆ మల్టీప్లెక్స్ కడుతున్నాడు ఎవరు? ఆ తెలంగాణ ప్రెసిడెంట్ సునీలే. మల్టీప్లెక్స్ నడుపుతుంది ఎవరు? ఆ దిల్‌రాజు గారే. అంటే వీళ్ళిద్దరే కదా. మీకు శత్రువులు ఎవరు? మేము ప్రొడ్యూసర్లం కాదు. మీ శత్రువులు మీ వోలే. మీరు ఎవరైతే లీజుకి ఇచ్చారో వాళ్ళే మీ శత్రువులు. మీరందరూ కలిపి వాళ్ళు చెప్పినట్టల్లా ఆడి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ రాలేదు. మేబీ అక్కడ కొత్తగా ఇక్కడ తెలంగాణలో 108 ఆఫీసులు ఉండే. ఇప్పుడు 2 ఆఫీసులు ఉన్నాయి. 3 ఆఫీసు మైత్రి వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చింది, దేనికి వచ్చిందంటే వ్యాపారం అది. వ్యాపారం ఎక్కడైనా చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. దాంట్లో ఆఫీసుకి వీళ్ళకి 2 ఆఫీసులే ఉండాలి. వీళ్ళ సినిమాలు రావట్లేదు అనేది. వీళ్ళ సినిమాలు వచ్చేటప్పుడు మళ్ళీ ఈ పర్సంటేజ్ సిస్టమ్ రావట్లా. ఈజ్ ద ఉంది. ఇవన్నీ క్రియేట్ ఉన్నాయి. అంటే ఇక్కడ మొత్తం కావాలని చేస్తుంది ఒకటి. రెండోది పెద్ద సినిమా. మీకు ఆల్ టైమ్ ఇస్ పెద్ద 3 సంవత్సరాల క్రితం అయింది. మీరు వరప్రసాద్ నుంచి ఆపొచ్చుగా, రాజాసాబు నుంచి ఆపొచ్చుగా. మీరు ఏదైనా ఒక పెట్టుకో. అంటే మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం, 2007లో నేను స్టార్ట్ చేసే ఇది పర్సంటేజ్ సిస్టమ్ రావాలని ఆమరణ నిరాహార దీక్ష. జై చిరంజీవి సినిమాకి పర్సంటేజ్ సిస్టమ్ రావాలని నేను మొదలుపెట్టాను. మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్లో కొట్టుకుంటూ వస్తుంది. మీరు అప్పుడు ఈనాడులో ఉన్నారు, పేపర్లో ఆటలు మొత్తం పొంకాలుగా రాశారు అందరూ. అయితే అక్కడి నుంచి మొదలు పెడితే ఒక సిస్టమ్ వచ్చింది. అదేమన్నారు అప్పుడు, ఇదే సునీల్ గారు, ఇదే సురేష్ బాబు, వీళ్ళందరూ ఏమన్నారు, చిన్న సినిమాకు మినిమం రాస్తాం, పెద్ద సినిమాలు మేము రెంట్ వేసుకుంటాం. ఓకే, పెద్ద సినిమాలు మేము ఎప్పుడూ కూడా అబ్జెక్షన్ చేయలే. పెద్ద సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలని మేము కోరాం. నేను ఇప్పుడు చిన్న సినిమా బతకాలని కోరుకుంటాను. పెద్ద సినిమా అనేది మనకి వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా ఉంటేనే థియేటర్లో కలకల్లాడుతూ ఉంటుంది. అలాగా ఇక్కడ లీజ్ ఓనర్స్ వచ్చిన ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం అంతా అలా పక్కన పెట్టేస్తే ఆల్ ఆఫ్ ది సడన్ మీరు 40% అడుగుతున్నారు. మీకు ఒక ఉదాహరణకు దేవీ 70mm చెప్దాం. దేవీ 70mmలో ఇప్పుడు 295 టికెట్ ఉంది. మొత్తం టోటల్గా ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక ₹100 పెరిగింది, 400 అనుకుందాం. ఫుల్ అయితే మనకి 6 లక్షల పైన వస్తుంది. 5 నుంచి 6 వస్తుంది. 6 ఎక్కువే వస్తుంది. ఇంకా షోకి 6 మనం రిలీజ్ రేట్ 6 షోలు వేస్తాం. మనం ఇస్తున్నాం అంటే ఇప్పుడు 7 నుంచి 8 లక్షలు. 7. ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ సిస్టమ్ వేస్తే ఆ 6 షోలకి 36 లక్షలు అలాగవుతుంది. మనం 4 రోజులు యావరేజ్ వేసుకొని 3 రోజులు మామూలుగా వేసుకుంటే దాంట్లో దాదాపు వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం 50 నుంచి 60 లక్షలు వాళ్ళకి వెళ్ళిపోతుంది థియేటర్కి. 50 నుంచి 60 అంటే మీకు 8 లక్షల రూపాయలది, 7 లక్షల రూపాయలది మీరు మొత్తం 50 లక్షల రూపాయలు రాత్రి రావాలి అంటే మీకు 1600 స్క్రీన్లు ఉన్నాయి. 408 స్క్రీన్లు సింగిల్ స్క్రీన్లు హైదరాబాద్లో ఉన్నాయి. మీకు మొత్తం టోటల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపితే 1600 స్క్రీన్లు ఉన్నాయి. ఒక థియేటర్కి 50 లక్షలు వస్తుందంటే మనం ఎంత తేడా వస్తుంది? దాదాపు 70 కోట్లు తేడా వస్తుంది.